మనం ముందు వీడియోలో మెకానికల్ ఫిగర్ని ఫ్లెష్ అవుట్గా ఎలా వేయాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ఆ ఫ్లెష్ అవుట్కి రెండరింగ్ అనేది, బాడీ రెండరింగ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఈ 2 పెన్సిల్స్ని అయితే మనం యూస్ చేస్తాం. ఒకటైతే బాడీ అవుట్లైన్ కోసం, ఇంకొకటి మన బాడీ కలర్ కోసం. ముందుగా ఈ ఫ్లెష్ అవుట్ని అయితే మనం ఎరేజ్ చేసుకోవాలి టోటల్గా. అది కూడా లైట్గా ఎరేజ్ చేసుకోండి. మీరు టోటల్గా ఎరేజ్ చేస్తే మనకు ఆ ఫ్లెష్ అవుట్ అనేది కనిపించదు. ఆ కనిపించక మనకి కొంచెం ఫ్లెష్ అవుట్ అనేది సరిగ్గా రాదు. సో మీరైతే లైట్గా అనేది అయితే ఎరేజ్ చేసుకోండి. టోటల్గా ఎరేజ్ చేసుకున్నాక ఈ పెన్సిల్ని అయితే తీసుకొని మనం అవుట్లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా అవుట్లైన్స్ అయితే ఇలా వేసుకోవాలి. మనకి బస్ట్ దగ్గర బస్ట్ షేపు, మళ్ళీ నీ దగ్గర నీ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్ లాగా రాకుండా అయితే చూసుకోండి. టోటల్గా కర్వ్ లాగా మన బాడీ ఎలా అయితే కర్వ్ షేప్లో ఉంటుందో అలా అయితే డ్రా చేసుకోండి. ఎక్కడ స్ట్రైట్నింగ్ లేకుండా నీట్గా అనేది ఫ్లెష్ అవుట్ని అవుట్లైన్ నీట్గా వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పెన్సిల్ వచ్చేసి మనకి బాడీ కలర్ అండి. ఇది బాడీ కలర్లో ఉంటుంది. అదనేది టోటల్గా ఫిల్ అనేది చేసుకోవాలి. అంటే నీట్గా రెండరింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. మనం సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత మనం రెండరింగ్ చేసిన తర్వాత వాటర్తో అనేది ఫినిషింగ్ ఇవ్వాలి. అప్పుడు మనకి సరిగ్గా రాదు. సో మీరైతే ఈ పెన్సిల్స్తో వేసేటప్పుడు మన బాడీ కలర్ని నీట్గా అనేది అయితే వేయండి. కలర్ని ఇలా బాడీకి టోటల్గా వేసేయండి. వీడియోలో చూపించిన విధంగా అయితే బాడీకి టోటల్ రెండరింగ్ అనేది ఇచ్చేయండి బాడీ కలర్ పెన్సిల్తోని. ఇలా టోటల్గా పెన్సిల్తో కలరింగ్ వేసేసాక మనం లైట్గా వాటర్ అనేది అయితే తీసుకోవాలి. లైట్గా తీసుకోండి. లైట్గా తీసుకుంటూ మీరు ఆ ఫ్లెష్ అవుట్ మీద, అంటే మనం పెన్సిల్తో వేసుకున్నాం కదా బాడీ కలర్, ఆ బాడీ కలర్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. లైట్గా వాటర్ తీసుకోండి. మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏమైపోతుందంటే మనకి ఒక్కొక్క దగ్గర కలర్ అనేది థిక్గా వస్తుంది, ఇంకొక దగ్గర అనేది లైట్గా వస్తుంది. అలా రాకుండా మీరు లైట్గా వాటర్ని తీసుకుంటూ లైట్గా డిప్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా మనం బ్రష్తో ఇలా వాటర్ని లైట్గా తీసుకుంటూ బాడీ రెండరింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్తో తీసుకున్న తర్వాత ఒక్కొక్క దగ్గర మనకి డార్క్నెస్ రావచ్చు, ఒక్క దగ్గర లైట్గా రావచ్చు. అప్పుడు మేము ఏం చేయాలి అని మీరు అనుకుంటే మళ్ళీ బాడీ కలర్ పెన్సిల్ తీసుకొని మళ్ళీ దాని మీద అనేది అయితే మీరు వేయండి కలర్ని. మళ్ళీ వేసాక సేమ్ ప్రాసెస్ వాటర్లో డిప్ చేసుకుంటూ లైట్గా వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా వేసేయండి. ఎక్కడైతే మీకు కలర్ లైట్గా వస్తుందో అక్కడ మళ్ళీ బాడీ కలర్ పెన్సిల్తో తీసుకొని దాన్ని వేసేయండి. అలా వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదైతే చేయండి. చూడండి, నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, లైట్గా వచ్చిన దగ్గర నేను మళ్ళీ పెన్సిల్ అనేది యూజ్ చేశాను. ఎక్కడెక్కడ లైట్ వచ్చిందో అక్కడక్కడ నేను పెన్సిల్తో వేసి చేసేసాను. బాడీ రెండరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాడీ రెండరింగ్ ఎలా వేసుకోవాలి, ఏ పెన్సిల్ అనేది యూజ్ చేయాలి అనేది మనమైతే వీడియోలో తెలుసుకున్నాం కదా. మనకైతే లాస్ట్కి అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది బాడీ రెండరింగ్ది.